నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ఐవీఆర్ టాక్స్లో ఒక చాలా సున్నితమైనటువంటి రాజకీయంగా ఒక విషయం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు 10 రోజులు విదేశీ పర్యటన, అంటే యూరప్ అండ్ అమెరికా పర్యటన మీద ఆయన బయలుదేరి వెళ్తే, యూరప్ పర్యటనలో ఉండగా ఈ నార్మల్గా ఈ రాజకీయ నాయకులు వీళ్ళ పర్యటన అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు పర్మిషన్ అప్రూవ్ చేయండి. దే కెనాట్ డూ దిస్ వన్. ఇదివరకు ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ, తరుణ్ గోయల్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను, కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడాను డినై చేసిన ఇన్స్టెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ మాట ఆయన లండన్ వెళ్ళిన తర్వాత 23వ తారీఖు మళ్ళీ మనకి హైదరాబాదు బికాజ్ పర్మిషన్ లేదు కాబట్టి వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఆయన క్యాంపెయిన్ మామూలుగా రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ దీని మీద చేసుకుని అందరితోనూ పరస్పర ఒప్పందాలు, యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ మీద దాని మీద అని చెప్పి వెళ్ళారు. సడన్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఆయనకి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? దీని వెనకాల ఏమైనా రాజకీయ అంశం ఉందా? అంటే ఈయన అమెరికాలో అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా కలిసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఈ జంజీ తర్వాత బీజేపీ గవర్నమెంటు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఎందుకంటే ఈయన యంగ్ టర్క్ ఇన్ కాంగ్రెస్ కాబట్టి ఇట్లాంటి వాటిని ఏదైనా చేసి మనకి ఏదైనా కొంచెము అంటే భద్రత అని కాదు, కొంచెం యాంటీ బీజేపీ దీని కింద వెళ్ళడానికి ఏమైనా ఉందని చెప్పి చేశారు. అసలు విషయం ఏంటో తెలియదు. దీని మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? అంటే మొట్టమొదటిది పర్మిషన్ అయితే అవసరం, దాంట్లో ఏమీ డౌటే లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక దేశం, ఓ సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ ప్రొవిషనల్ గవర్నమెంట్స్తో ఫారిన్తో కరస్పాండ్ చేయాలన్నా, అక్కడికి వెళ్ళాలన్నా, మాట్లాడాలన్నా పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. పొలిటికల్ క్లియరెన్స్ అంటారు దీన్ని, బేసిక్గా పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. పొలిటికల్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి వస్తుంది. బట్ ఈ లెవెల్లో తప్పకుండా పిఎం చూచుంటాడు. ప్రైమ్ మినిస్టర్ చూడకుండా ఈ ఫైల్ అయితే ఉండదు, పిఎం లెవెల్లోనే రిజెక్ట్ అయ్యి ఉంటుంది. సో దాంట్లో ఏమీ ఇది లేదు. అలియర్ ఆల్సో చాలామంది ముఖ్యమంత్రులకు ఇతరికి కొంతమందికి నెగిటివ్ చేయటం, కొంతమందికి పాజిటివ్ చేయటం ఇది జరిగింది. దీంట్లో పెద్దగా రాజకీయాలు ఉండకపోవచ్చు. మోర్ ఇంపార్టెంట్లీ సెన్సిటివ్ పర్సన్స్ని ఎవరైనా కలుస్తున్నారా, అనవసరంగా దిస్ కెన్ బికమ్ ఎన్ ఇష్యూనా అనేటటువంటిదే చూస్తారు. కానీ ఎంతో మంచి పెద్దగా రాజకీయాలు అయితే ఉండకపోవచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నా ఉద్దేశం ఏంటి అంటే, పవర్ ఉంది, వాడాలి, కానీ పద్ధతి మార్చుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతకుముందు చీఫ్ మినిస్టర్ల విషయంలో జరిగింది ఉన్నా కానీ, బట్ ఇప్పటికైనా కానీ పద్ధతి కొంత మార్చుకుంటే బెటర్. ఎట్లా, ఆఫ్టర్ ఆల్ మీరు అది సెన్సిటివ్ పోకపోవటం మంచిది అనుకున్నప్పుడు రిజెక్ట్ చేసే బదులు సీఎం ఆఫీస్కి ఫోన్ చేసి ఈ రిక్వెస్ట్ వెనక్కి తీసుకోండి అని అడగచ్చు. టేక్ బ్యాక్ ది రిక్వెస్ట్ అని ఒక మాట అడిగితే సరిపోతుంది. ఎందుకంటే సీఎం లెవెల్ డిగ్నిటరీలో రిజెక్ట్ చేసే బదులు రిక్వెస్ట్ టేక్ బ్యాక్ చేసుకోవాలంటే చేసుకొని ఉండే వాళ్ళు కన్సిడర్ చేసి ఎడిది రిజెక్ట్ అవుతుంది. అప్పుడు ఇటువంటి ఎంపరాస్మెంట్ అయితే ఉండకుండా పోయిండేది. అదే ఐ థింక్ అంతకుముందు కూడా జరిగింది అంటున్నారు. జరిగి ఉన్నా కానీ అది కరెక్ట్ కాదు నా దృష్టిలో. సో ఇప్పటికైనా ఈ ప్రాసెస్ను కొంత రిఫైన్ చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అయితే ఎంతైనా ఉన్నది. ఆఫ్టర్ ఆల్ చాలా ప్రొవిషనల్ గవర్నమెంట్, అవి ఒక్కొక్క స్టేటు ఇండియాలో యాజ్ బిగ్ యాజ్ కంట్రీ. ఇంకా కొన్ని రాష్ట్రాలు అయితే కొన్ని దేశాల కన్నా పెద్దవి. దాన్ని హెడ్ చేసేటటువంటి వాళ్ళకు రిజెక్ట్ చేయటం అనేటటువంటి భావన ఉండకూడదు. క్వైట్గా విత్డ్రా చేసుకోండి, ఇది ఈ పరిస్థితుల వల్ల మేము దీన్ని ఇవ్వలేకపోతున్నామని ఒక కాల్ చేసి చెప్పేసేస్తే విత్డ్రా అయిపోతుంది. అసలు న్యూసే అయి ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చిన ఈ అనెక్డోట్ ఇన్సిడెంట్ కూడా చెప్తానులే. అప్పుడున్న మినిస్టర్ గారు ఇంకా ఉన్నారు, హీ స్టిల్ అలైవ్ ఇన్ హియర్. నేను హార్టికల్చర్ కమిషనర్గా ఉన్నప్పుడు అప్పుడే ఇజ్రాయెల్తో మనకు దౌత్య సంబంధాలు ఏర్పాటైనాయి. అప్పుడు అక్కడ అగ్రి ఎక్స్పో అని ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. దానికి వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్పుడు అగ్రికల్చరల్ మినిస్టర్ శరద్ పవార్, ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ సెక్రటరీ, వీళ్ళు వాళ్ళ ఒక టీమ్గా పోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మేము పోతామని చెప్పి ఆ మినిస్టర్ గారి పేరు, నా పేరు, ఒక 2-3 ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, గ్రేప్ గ్రోయర్స్ అండ్ అదర్స్ పెట్టి ఒక ఇది పంపించారు. మాది ఈ గ్రేప్ గ్రోయర్స్ది క్లియర్ అయిపోయింది, పొలిటికల్ క్లియరెన్స్. మినిస్టర్ గారిది కాలే.
మినిస్టర్ గారిది ఎందుకు కాలేదంటే ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్, ఆయన దగ్గర ఫైల్ పోతే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శరద్ పవార్ అగ్రికల్చర్ మినిస్టర్ ఒక డెలిగేషన్ లీడ్ చేస్తున్నాడు కదా, మళ్ళా స్టేట్ నుంచి మినిస్టర్ పోవాల్సిన అవసరం లేదు అని రాసి పడేశాడు. సో ఇట్ వాస్ రిజెక్టెడ్. రైట్ థింగ్ ఫర్ హిమ్ వుడ్ హ్యావ్ బీన్ టు స్టే బ్యాక్, కానీ ఆయన ఉండలేదు. తన ప్రైవేట్ పాస్పోర్ట్ మీద వస్తానని చెప్పి ప్రైవేట్ పాస్పోర్ట్ మీద బయలుదేరాడు. అందరం కలిసిపోయినాం. ఆన్ వే టు ఇజ్రాయెల్ వీసా లేదు ఇంకా మాకు, ఈజిప్ట్ వీసా వచ్చింది. ఈజిప్ట్ వీసాతో ఈజిప్ట్ కేరాకు పోయి కేరో నుంచి అడిగి పోదామని బయలుదేరాం. కోయిరాలో దిగంగానే ఈయన మినిస్టర్ గారు ముందే పోయి ఐఎమ్ ది మినిస్టర్ గోయింగ్ టు ఇజ్రాయెల్ అన్నాడు. అప్పటికి ఇంకా కైరోకు ఇజ్రాయెల్కు సరైన సంబంధం లేదు. ఇజ్రాయెల్కు పోయేవాడు ఎవడు కేరో ద్వారా పోవటానికి కూడా లేదు అప్పట్లో. సో వాడు ఒకతడు అటు ఇటు పక్కన కూర్చోమన్నాడు. ఆయనతో పాటు మమ్మల్ని పక్కన పడేశారు. ఇంకా 2-3 గంటలు అక్కడనే నో మ్యాన్స్ ల్యాండ్లో ఉండిపోయినాం. అప్పుడు ఈ సెల్ ఫోన్స్ ఏమి లేవు కదా, ఒకటేదో అక్కడ ఇది ఫోన్ బూత్ ఉంటే అక్కడికి పోయి ఇండెక్స్లో ఇండియన్ ఎంబసీ నెంబర్ కనుక్కొని ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి ఇట్లా ఉన్నాడు మినిస్టర్ వచ్చాడు స్టాండ్ అయి ఉన్నామని ఫోన్ చేస్తే వాడక్కడ ఎంబసీ ఆఫీసర్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. రెండోది భాష కూడా వాడు ఇంగ్లీష్ కూడా మాట్లాడు, అరబికే మాట్లాడతాడు. వాడు వచ్చి దబాయించేశాడు. వాడు దబాయించేసి మమ్మల్ని క్లియర్ చేసి తీసుకుపోయి వాడే అక్కడనే ఇజ్రాయెల్ ఎంబసీకి మా పాస్పోర్ట్స్ పంపించి ఇజ్రాయలీ వీసా క్లియర్ చేయించి ఇజ్రాయలీ వాళ్ళ ఏవియనో ఏదో అంటారు వాళ్ళ ఏరోప్లేన్లో టికెట్స్ బుక్ చేసి పంపించాడు మమ్మల్ని. సో ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బట్ ప్రాసెస్ అయితే మార్చుకోవాల్సిన అవసరం. అంటే దీని మీద రేవంత్ రెడ్డి గారి స్టాండ్ వల్ల బీజేపీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నష్టం జరగకపోవచ్చు, ఎందుకంటే గట్టిగా వాళ్ళు మాట్లాడవచ్చు. బికాస్ ప్రాసెస్ ఈయనకు ఒక్కడికి అయ్యి ఉంటే ఎస్, కానీ అంతకుముందు కూడా చాలామందికి అయింది కదా. బట్ స్టిల్ నేను అనేది ఏంటంటే ఈ ప్రాసెస్ సరికాదు వాళ్ళ విషయంలో కానీ ఈయన విషయంలో కానీ. బెస్ట్ థింగ్ ఈస్ కాల్ ఆస్క్ దెమ్ టు విత్డ్రా ది రిక్వెస్ట్. అంటే దీని మీద రేవంత్ రెడ్డి గారి స్టాండ్ వలన బీజేపీకి ఏమైనా నష్టం జరుగుతుందా? ఇంటెలిజెన్సే అయి ఉండదు, ఉంటుంది ఆన్ రికార్డే చూసి ఉంటారు. ఈయనకు ఏమైనా అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకుంటే అవన్నీ అక్కడ ఉంటాయి కదా, ఎందుకు పోతున్నాడు అనేది వస్తుంది కదా. సో సార్ అది మంచి విషయం చెప్పారండి. ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ పందా కూడా మంచిదే, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళది. వీళ్ళు కూడాను ముందరే పర్మిషన్ తీసుకుని వెళ్ళుంటే బాగుండేది. ఫర్ గ్రాంటెడ్ కింద వెళ్ళడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నమస్కారం.